డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సిరీస్ పార్ట్ 4లో అడ్జెక్టివ్స్ యొక్క ఉపయోగాలు, అడ్జెక్టివ్స్ యొక్క రకాలు, అవి ఉపయోగించే విధానం, వాటి యొక్క పొజిషన్ ఏమిటి, అవి ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు, వాటిలో ఎన్ని రకాలు ఉంటాయి అనేటువంటి విషయాలు ఇవాళ తెలుసుకుందాం. ఈ అడ్జెక్టివ్స్ గురించినటువంటి పూర్తి సమాచారం ఇవాళ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇది మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్దామా? ఫ్రెండ్స్, ఈరోజు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సిరీస్ 4లో భాగంగా అడ్జెక్టివ్స్ అండ్ ఇట్స్ కైండ్స్, అడ్జెక్టివ్ యొక్క లక్షణాలు, వాటి యొక్క ఉపయోగాలు, ఎక్కడెక్కడ వాడతారు, వాటిలో ఉండేటువంటి రకాలు ఏమిటి, వాటి ఉదాహరణలు ఏమిటో ఎలా తెలుసుకుందాం. అడ్జెక్టివ్ అంటే తెలుసు కదా. అడ్జెక్టివ్ని తెలుగులో విశేషణం అంటారు. విశేషణం అంటే మనకు తెలుసు. తెలుగులో ఏమని చెప్పుకుంటాం? నామవాచకం యొక్క లేదా సర్వనామం యొక్క గుణగణాలను తెలిపేది. అలాగే ఇంగ్లీష్లో కూడా వర్డ్స్ దట్ డిస్క్రైబ్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్ ఆర్ కాల్డ్ అడ్జెక్టివ్స్. Adjectives tells us about the nature of a thing, person, such as quality, appearance, size, color, shape and number. వస్తువు యొక్క లేదా వ్యక్తి యొక్క రంగు, ఆకారం, సైజు, స్థితి, సంఖ్య, వీటన్నిటి గురించి తెలిపేది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ ఓన్లీ నౌన్ ప్రొనౌన్ గురించి మాత్రమే చెబుతుంది. నౌన్ ప్రొనౌన్ యొక్క గుణగణాల గురించి, వాటి యొక్క లక్షణాల గురించి, రంగు, రుచి గురించి చెప్పేది అడ్జెక్టివ్. ఉదాహరణ చూస్తే, రాము ఈజ్ ఎ గుడ్ బాయ్, హిస్ హౌస్ ఈజ్ దేర్, దిస్ ఈజ్ ఎ స్మాల్ టౌన్, ఐ హ్యావ్ 2 pens. ఇక్కడ చూడండి, గుడ్, హిస్, స్మాల్, 2 అనేటువంటివన్నీ కూడా అడ్జెక్టివ్స్. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ లో రాము ఈజ్ ఎ గుడ్ బాయ్, ఇక్కడ గుడ్ బాయ్ ని, హిస్ హౌస్ ని, స్మాల్ టౌన్ ని, 2 pens ని డిస్క్రైబ్ చేస్తున్నాయి. ఏదైతే నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుందో అది అడ్జెక్టివ్. నెక్స్ట్, an adjective is a descriptive word. It modifies, qualifies a noun or a pronoun. Adjective అనేటువంటిది డిస్క్రిప్టివ్ వర్డ్. అది నౌన్ కానీ ప్రొనౌన్ కానీ క్వాలిఫై చేస్తుంది, మాడిఫై చేస్తుంది అని చెప్పాం కదా. అలాగే adjective speaks about noun or pronoun only. adjective అనేది నౌన్ ప్రొనౌన్ గురించి మాత్రమే చెప్తూ ఉంటుంది. అంటే నౌన్ ప్రొనౌన్ యొక్క లక్షణాలు, వాటి యొక్క గుణగణాలని తెలిపేది అడ్జెక్టివ్. ఇక ఒక సెంటెన్స్ లో అడ్జెక్టివ్స్ ఎక్కడ వస్తాయి అని మనం చూద్దాం ఒకసారి. అడ్జెక్టివ్స్ ఆర్ ప్లేస్డ్ యూజువల్లీ బిఫోర్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్, బట్ సమ్టైమ్స్ దే మే బి ప్లేస్డ్ ఆఫ్టర్ నౌన్స్ యాజ్ వెల్. ఈ విశేషణాలు లేదా అడ్జెక్టివ్స్ అనేటువంటివి సాధారణంగా ఇవి నౌన్స్ కు ముందు వస్తాయి. నౌన్స్ కానీ ప్రొనౌన్స్ ముందు కానీ వచ్చేటువంటి పదాలు అడ్జెక్టివ్స్. కానీ ఒక్కోసారి అవి నౌన్స్ తర్వాత వస్తాయి. ఆ ఉదాహరణలన్నీ కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇంకొకటి, పొజిషన్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అన్నాం కాబట్టి ఒక సెంటెన్స్ లో ఆర్టికల్ ఉంది, నౌన్ ఉంది. ఈ రెండింటి మధ్య ఏదైనా పదము వచ్చింది అంటే అది అడ్జెక్టివ్ అవుతుంది. ఆ వచ్చినటువంటి పదము నౌన్ ని అని ప్రొనౌన్ కానీ క్వాలిఫై చేయాలి. నౌన్ ని కానీ ప్రొనౌన్ గురించి కానీ చెప్తే అది అడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ చూడండి, బిఫోర్ నౌన్ అంటే ఒక సెంటెన్స్ లో అడ్జెక్టివ్ అనేది నౌన్ కు ముందు వస్తున్నది అన్న సందర్భంలో, షీ ఈజ్ ఎ గుడ్ డాన్సర్, ఐ బాట్ 3 books, షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. ఇక్కడ ఒకటి చూద్దాం, షీ ఈజ్ ఎ గుడ్ డాన్సర్. డాన్సర్ అనేది ఏమిటి? నౌన్ కదా. నౌన్ కి ముందు గుడ్ అనేటువంటి మంచి అనే అర్థంలో వాడతాం కాబట్టి ఇది అడ్జెక్టివ్. ఇది క్వాలిటీ, డాన్సర్ యొక్క క్వాలిటీని చెప్తున్నది. ఇక్కడ ఏ అనేది ఆర్టికల్ కి నౌన్ కి మధ్యన ఇది వచ్చింది. అట్లాగే ఐ బాట్ 3 books, నౌన్ కు ముందు వచ్చినటువంటి పదము ఈ నౌన్ ని క్వాలిఫై చేస్తే 3 books ఎన్ని పుస్తకాలు? 3 పుస్తకాలు. బ్యూటిఫుల్ గర్ల్, ఎట్లాంటి అమ్మాయి? బ్యూటిఫుల్ గర్ల్. సో ఇట్లాంటివన్నీ అడ్జెక్టివ్స్ అవుతాయి. నెక్స్ట్, ఇప్పుడు డెఫినేషన్ చూసాం కదా. ఈ అడ్జెక్టివ్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి? అసలు కైండ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ గురించి తెలుసుకుందాం. అడ్జెక్టివ్స్ ఆర్ 10 kinds. ముఖ్యమైనటువంటి అడ్జెక్టివ్స్ అన్ని కూడా ఈ 10 రకాలు కనబడతాయి. ఏమిటవి? అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ, అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్, ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్, పొసెసివ్ అడ్జెక్టివ్స్, ప్రాపర్ అడ్జెక్టివ్స్, ఎంఫటిక్ అడ్జెక్టివ్స్, ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్స్, పార్టిసిపల్ అడ్జెక్టివ్స్. ఈ 10 రకాలైనటువంటివి అడ్జెక్టివ్స్. మీకు డౌట్ రావచ్చు, ఇదేంటి గత క్లాసులో ప్రొనౌన్స్ చెప్పేటప్పుడు కూడా సేమ్ పేర్లు చెప్పినట్టు సార్ అంటారు. అంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, ఇవన్నీ ఎక్స్క్లమేటరీ,
ఇవన్నీ కూడా మనకు ప్రొనౌన్స్ లో కనిపించాయి, కానీ వాటికి వీటికి తేడా ఉంటది. వాటర్ లో సెంటెన్స్ లో ఎక్కడ వస్తాయి అనేటువంటిది ఇక్కడ తేడా ఉంటది. చూద్దాం. ఫస్ట్ వన్, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. ద వర్డ్ విచ్ డిస్క్రైబ్స్ ద క్వాలిటీ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ థింగ్ ఈస్ కాల్డ్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. ఇక్కడ చూడండి, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అంటే వ్యక్తి లేదా వస్తువు యొక్క క్వాలిటీని, గుణాన్ని తెలిపేది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. ఈ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీలో మనకి సైజు, షేప్, బిహేవియర్, టేస్ట్, ఫీలింగ్స్, కండిషన్, ఇవన్నీ కూడా మనకు వస్తాయి. ఉదాహరణ చూద్దాం. షీ హాస్ ఎ బ్లాక్ డాగ్. ద బ్యాగ్ ఈస్ హెవీ. హి ఈజ్ ఎ క్లవర్ బాయ్. వి హావ్ ఎ రెక్టాంగులర్ షేప్ టేబుల్. హి వాజ్ పొలైట్. ఇక్కడ కలర్స్ లో ఇచ్చినవన్నీ కూడా క్వాలిటీకి సంబంధించినటువంటి ఉదాహరణ. షీ హాస్ ఎ బ్లాక్ డాగ్. బ్లాక్ అనేది డాగ్ ని క్వాలిఫై చేస్తున్నది. బ్లాక్ అనేది కలర్. ద బ్యాగ్ ఈజ్ హెవీ. అట్లాగే ఈజ్ ఎ క్లవర్ బాయ్, ఎట్లాంటి వాడు, తెలివైనటువంటి వాడు. వి హావ్ ఎ రెక్టాంగులర్ షేప్డ్ టేబుల్. ఎట్లాంటిది, రెక్టాంగులర్ షేప్. హి వాజ్ పొలైట్. పొలైట్ అనేది ఏమిటి, ఇక్కడ ఆయన యొక్క బిహేవియర్. ఇట్లా క్వాలిటీ గురించి చెప్పేటువంటివి. ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ చూడండి, ఈ పదాలు వీటి గురించి క్వాలిటీ మాట్లాడుతుంది. అంటే నౌన్ యొక్క లక్షణాలు, ఈ లక్షణాల గురించి క్వాలిటీ మాట్లాడుతుంది. సైజ్, షేప్, బిహేవియర్, టేస్ట్, ఫీలింగ్స్, కండిషన్స్, వీటి గురించి మాట్లాడేది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. నెక్స్ట్, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ. క్వాంటిటీ అంటేనే పరిమాణం, అంటే ఇది పరిమాణం గురించి మాట్లాడుతుంది అని. an adjective of quantity specifies the quantity of a thing. వస్తువు యొక్క పరిమాణాల గురించి స్పెసిఫై చేసి చెప్పేదే adjectives of quantity. give me some juice. కొంత జ్యూస్ ఇవ్వండి నాకు. I prepared sufficient notes. నేను సరిపోని నోట్స్ తయారు చేసి. she ate none. తను ఏమీ తినలేదు, ఆమె ఏమి తినలేదు అనేటువంటిది. జ్యూస్ అనేది నౌన్, నోట్స్ అనేది నౌన్. ఇక్కడ వర్బ్ తర్వాత, ఇది కూడా వర్బ్ తర్వాత గాని లేదా నౌన్ ముందు గాని వచ్చేటువంటి పదాలు అడ్జెక్టివ్స్. ఇక్కడ పరిమాణం అంటున్నాం. కొంత, చాలినంత, చాలా, మొత్తం, అంత, కొంచెం అని క్వాంటిటీ గురించి మనం చెప్పుకుంటాం. ఇక్కడ చూడండి, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీలో వాడేటువంటి పదాలు మచ్, సమ్, ఇనఫ్, లిటిల్, లార్జ్, సఫిషియెంట్, ఆల్, లిటిల్, నన్, ఆల్. ఈ పదాలన్నీ కూడా మనం అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీని చెప్తాయి. అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్. నంబర్ అంటేనే సంఖ్యలు. ఈ సంఖ్యల గురించి చెప్పేటువంటిది అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్. నంబర్స్ అనేటువంటివి మనకి 3 రకాలైన నెంబర్లు కనపడతాయి. ఒకటి కార్డినల్ నెంబర్, ఆర్డినల్ నెంబర్స్, మల్టిప్లేటివ్ కదా. ఆర్డినల్ నెంబర్స్ అంటే తెలుసు కదా. ఆర్డినల్ నెంబర్స్ అంటే మనం నిత్య జీవితంలో జనరల్ గా మనం వాడేటువంటి 1 2 3 4 5 6 ఈ పదాలు. ఇంకోటి ఏంటి, ఆర్డినల్ నెంబర్స్. ఆర్డినల్ నెంబర్స్ అంటే రోమన్ నెంబర్స్ లో ఉండేటువంటి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆ నెంబర్స్. తర్వాత మల్టిప్లేటివ్ అంటే సింగిల్, డబుల్, త్రిబుల్ అట్లాంటివి మల్టిప్లికేటివ్ అంటాం. ఈ అడ్జెక్టివ్ నంబర్ అంటే ఏమిటి? అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ ఇండికేట్స్ నంబర్. ఈ అడ్జెక్టివ్ నంబర్ అనేది సంఖ్యని తెలియజేసేటువంటి విశేషణము. దీన్ని ఏమని ప్రశ్నించవచ్చు? హౌ మెనీ. హౌ మెనీ అని నౌన్ ని మనం ప్రశ్నించాం అనుకోండి, అది అడ్జెక్టివ్ ని తెలుపుతుంది. పెన్స్ ఉన్నాయి, హౌ మెనీ పెన్స్ అన్నాం అనుకోండి, 2 పెన్స్. ఇంతకుముందు అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీని ఏమని ప్రశ్నించవచ్చు? అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ ఏమని ప్రశ్నించవచ్చు? హౌ మచ్ అని ప్రశ్నించాం అనుకోండి, ఇది క్వాంటిటీని చెప్తుంది. హౌ మచ్. ఇది ఇక్కడ క్వాంటిటీ, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అనేది అన్కౌంటబుల్ నంబర్స్ గురించి ఎక్కువగా మాట్లాడు. అన్కౌంటబుల్, సమ్, సఫిషియంట్ అంటే ఎంతో తెలియదు. అన్కౌంటబుల్ కాబట్టి ఇక్కడ మనం హౌ మచ్ అంటున్నాం. ఇక్కడ చాలా వరకు కౌంటబుల్ కనుక వీటిని హౌ మెనీ అని మనం నౌన్ ని కనుక ప్రశ్నించినప్పుడు ఇక్కడ మనం వీటిని చూడవచ్చు. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్. ఈ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ కూడా చూసాం. డెమాన్స్ట్రేటివ్ ఒకదాన్ని చూపించి మాట్లాడేటువంటిది. ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ ఆర్ యూజ్డ్ టు పాయింట్ అవుట్ సమ్ పర్సన్స్ ఆర్ థింగ్స్. ఇది వ్యక్తిని కానీ వస్తువులను కానీ చూపించడానికి వాడేటువంటి అడ్జెక్టివ్స్ ని డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అంటారు. ఇవేమిటి? దిస్, దట్, దీస్, దోస్, సచ్ అండ్ సర్టైన్. ఇవి డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్. ఎగ్జాంపుల్స్ లోకి వెళ్తే, దీస్ బుక్స్ ఆర్ వెరీ యూస్ఫుల్. ఐ డోంట్ లైక్ సచ్ బుక్స్. ఈ రెండు ఉదాహరణ చూడండి. దీస్ ఇవి, సచ్ అట్లాంటి. అంటే ఇక్కడ దీస్ అనేటువంటిది బుక్స్ ని చూపించి మాట్లాడుతున్నాం. బుక్స్ ని చూపిస్తున్నది. సచ్ అనేది బుక్స్ ని, ఇక్కడ కూడా బుక్స్ ని చూపిస్తున్నది. అలాగే నౌన్ ముందు వచ్చినాయి కాబట్టి ఇవి డెమాన్స్ట్రేటివ్. దిస్, దట్, దీస్, దోస్, సచ్ అండ్ సర్టైన్. ఇవి demonstrative adjectives. Demonstrative adjectives and interrogative adjectives must be followed by a noun. If it is not followed by a noun, it is neither a demonstrative adjective nor an interrogative
అడ్జెక్టివ్. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ కానీ ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ కానీ తప్పకుండా నౌన్ అనుసరించి ఇవి ఉండాలన్నమాట. ఇట్లా కాకపోతే అవి డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ లేదా ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ అనబడవు. నెక్స్ట్ ఉదాహరణ ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్. ఇంట్రాగేటివ్ అనగానే మనకి ప్రశ్నలు అనేది గుర్తుకొస్తుంది. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చూసాం, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ చూసాం, ఇవన్నీ ఉన్నాయి. ఇంట్రాగేటివ్ అనగానే క్వశ్చన్స్. అట్లాగే ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్. A word that describes a noun pronoun by asking a question is called interrogative adjectives. నౌన్ గానీ ప్రొనౌన్ గానీ ప్రశ్నలు అడిగేటువంటి అడ్జెక్టివ్స్ ని మనం లేదా పదాన్ని మనం అడ్జెక్టివ్స్ ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ అంటారు. ఏ పదాలు ఏం వాడతారు అందులో డిటర్మినెంట్స్ మనకి వాట్, విచ్, హూజ్, వీటిని ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ అంటారు. అదేంటి మన ప్రశ్నలు వేసినప్పుడు కూడా ఇవి వచ్చాయి కదా అంటే అప్పుడు ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ లో మనం ఉదాహరణకి వాట్ ఈస్ దిస్ అన్నాం. వాట్ తర్వాత వర్బ్ గాని హెల్పింగ్ వర్బ్ గానీ వచ్చింది. ఇక్కడ చూద్దాం మరి. విచ్ పెన్ డూ యూ లైక్ మోస్ట్? ఇందులో ఏ పెన్ నీకు ఇష్టం? విచ్ పెన్ డూ యూ లైక్ మోస్ట్? విచ్ ఈస్ ఫాలోడ్ బై ఎ నౌన్, isn't it? Whose phone is ringing? Whose is followed by a phone. What color is this? What is followed by color. So which, whose, what are interrogative adjectives. ఇవి నౌన్ ని ప్రశ్నిస్తాయి. ఎవరిది, which pen, whose phone, what color అని ప్రశ్నిస్తున్నాయి. ఇట్లా ప్రశ్నించేటువంటి అడ్జెక్టివ్స్ ని, ప్రశ్నించేటువంటి ప్రొనౌన్స్ ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటే ప్రశ్నించేటువంటి అడ్జెక్టివ్స్ ని ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ అంటారు. పొసెసివ్ అడ్జెక్టివ్స్. పొసెసివ్ మీన్స్ కలిగి ఉండటం, ఫలానా వారికి చెందినది అని చెప్పే సందర్భంలో వాడే అడ్జెక్టివ్స్ ని పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటారు. పొసెసివ్ అడ్జెక్టివ్స్ షోస్ పొసెషన్ ఆర్ బిలాంగింగ్. అదే కలిగి ఉండటము, ఫలానా వారికి చెందింది అని చెప్పడానికి ఉపయోగించే సందర్భంలో ఈ పొసెసివ్ అడ్జెక్టివ్స్ ని వాడతారు. ఉదాహరణలు చూస్తే దిస్ ఇస్ మై ల్యాప్టాప్, యువర్ బ్యాగ్స్ ఆర్ కెప్ట్ ఇన్ సైడ్, హిస్ పెన్ ఇస్ ఆన్ ద టేబుల్, మై, యువర్, హిస్ అనేటువంటివి పొసెసివ్స్. ఇంకా మనకి పొసెసివ్స్ మై, అవర్, యువర్, దైర్, హర్, ఇట్స్, హిస్ అనేటువంటివన్నీ కూడా పొసెసివ్ అవుతాయి. ఇక్కడ ఒక టేబుల్ లో చూడండి సింగులర్ ప్లూరల్ విడివిడిగా చూపించాం. ఫస్ట్ పర్సన్ సంబంధించి మై, అవర్, సెకండ్ పర్సన్ కి సంబంధించి సింగులర్ యువర్, ప్లూరల్ యువర్, థర్డ్ పర్సన్ సింగులర్ హిస్, హర్, ఇట్స్, ప్లూరల్ దెయిర్. ఇవి పొసెసివ్ ప్రొనౌన్స్ లో కూడా ఇట్లాంటి టేబుల్ చూపించాం. అయితే ఇక్కడ అడ్జెక్టివ్స్ గా వాడాం. మై, యువర్, హిస్ అనేటువంటి వాటిని అడ్జెక్టివ్ గా వాడాం. ఎట్లా గుర్తుపట్టి అడ్జెక్టివ్ అంటే మళ్ళీ ఎప్పుడు చెప్పుకున్నట్టే నౌన్ కు ముందు వచ్చేటువంటి పదము దట్ షుడ్ బి క్వాలిఫై ద అడ్జెక్టివ్. అప్పుడు వాటిని పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటారు. నెక్స్ట్ ప్రాపర్ అడ్జెక్టివ్స్. ప్రాపర్ అడ్జెక్టివ్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ నౌన్స్ ని ఏర్పడేటువంటివి ప్రాపర్ అడ్జెక్టివ్స్. అంటే ప్రాపర్ నౌన్స్ నుంచి ఏర్పడతాయి. ప్రాపర్ నౌన్స్ అంటే ముఖ్యంగా పేర్లని, పర్టికులర్ గా పేర్లను చెప్పేటువంటివి ఈ ప్రాపర్ నౌన్స్. ఆ ప్రాపర్ నౌన్స్ నుంచి ఏర్పడ్డ పదమే ప్రాపర్ అడ్జెక్టివ్స్. ఏషియన్, ఇండియన్, క్రిస్టియన్, అమెరికన్. ఏషియన్ అంటే ఏసియా నుంచి ఏర్పడేటువంటిది, ఇండియా నుంచి ఏర్పడ్డది ఇండియన్, క్రైస్ట్ నుంచి ఏర్పడ్డది క్రిస్టియన్, అమెరికా నుంచి ఏర్పడ్డది అమెరికన్. వాటి నుంచి ఏర్పడేటువంటి అడ్జెక్టివ్స్ ని ప్రాపర్ అడ్జెక్టివ్స్ అంటారు. ఇట్ ఈస్ ఏ చైనీస్ ప్రోడక్ట్, చైనీస్, ఈజ్ ఎ క్రిస్టియన్. ఇవన్నీ కూడా ప్రాపర్ అడ్జెక్టివ్. తర్వాత ఎంఫటిక్ అడ్జెక్టివ్స్. ఎంఫటిక్ అంటేనే నౌన్ ని లేదా ప్రొనౌన్ ని బాగా పాయింట్అవుట్ చేసి లేదా వాటిని బాగా నొక్కి చెప్పేటువంటి సందర్భంలో ఎంఫటిక్ అడ్జెక్టివ్స్ వాడతారు. ఎంఫటిక్ ప్రొనౌన్స్ లో ఐ మై సెల్ఫ్ అన్నాం కదా, అక్కడ నొక్కి మరీ చెప్పాం. ఐ మై సెల్ఫ్ కిల్ ద స్నేక్ అన్నాం. ఇక్కడ నొక్కి చెప్పడం, పర్టికులర్ గా ఇదే నేనే అన్నట్టు చెప్పేదాన్ని ఎంఫటిక్ అడ్జెక్టివ్స్ అంటారు. ఎంఫటిక్ అడ్జెక్టివ్స్ ఆర్ వర్డ్స్ దట్ ఆర్ యూజ్డ్ టు ఎంఫసైజ్ ద నౌన్స్. నౌన్ ని నొక్కి చెప్పే సందర్భంలో టు ఎక్స్ప్రెస్ ద అడ్జెక్టివ్స్ ఇన్ ఏ వెరీ స్ట్రాంగ్ వే, గట్టిగా చెప్పే సందర్భంలో ఎంఫటిక్ అడ్జెక్టివ్స్ వాడతారు. ఉదాహరణ చూద్దాం. ఐ సా ఇట్ విత్ మై ఓన్ ఐస్. నేను దాన్ని నా కళ్ళారా చూశాను. ఆ సంఘటనని నేను కండ్ల ముందే జరిగింది, నేను కండ్లారా చూసిన. అది యాక్సిడెంట్ కావచ్చు, ఇంకేదైనా ఇన్సిడెంట్. ఐ సా ఇట్ విత్ మై ఓన్ ఐస్. దట్ ఈస్ హిస్ ఓన్ కార్. అది అతని సొంత కారు అని, సొంతము అని గట్టిగా నొక్కి చెప్తున్నాం. ఓన్ అని కానీ వెరీ అనేటువంటివి ఎంఫటిక్ అడ్జెక్టివ్స్ అవుతాయి. ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్స్. ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్స్ అంటే ఆశ్చర్యాన్ని, మన ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ ని తెలిపేటువంటి అడ్జెక్టివ్స్. A word used to show strong emotion is called an exclamatory adjective. ఏదైనా ఒక పదము మనలోని స్ట్రాంగ్ ఎమోషన్స్ ని తెలిపితే దాన్ని ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్ అంటారు.
మనిషిలో ఉండేటువంటి స్ట్రాంగ్ ఎమోషన్స్. వాట్ an idea, what a foolishness, how beautiful, what, how అనేటువంటివి మనకు ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్స్ అవుతాయి. ఇక్కడ వాట్, హౌ అనేటువంటివి ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్ ఇస్ ఎ వర్డ్ దట్ షోస్ ఎమోషన్, సో ఇట్ ఈస్ యూజ్డ్ విత్ నౌన్. అడ్జెక్టివ్ అనేటువంటి పదము ఎమోషన్స్ ని తెలిపినటువంటి పదము. నౌన్ తో వాడితే దాన్ని ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్ అంటారు. పార్టిసిపల్ అడ్జెక్టివ్స్. ఇదేమిటి పార్టిసిపల్ అడ్జెక్టివ్స్? పాస్ట్ పార్టిసిపల్ విన్నాం, ప్రజెంట్ పార్టిసిపల్ విన్నాం, కానీ ఇదేమిటి అనుకున్నప్పుడు ఆ పార్టిసిపల్సే, మీరు విన్నటువంటి పార్టిసిపల్సే ఇక్కడ అడ్జెక్టివ్ గా వాడితే వాటిని పార్టిసిపల్ అడ్జెక్టివ్స్ అంటారు, అంతే తేడా. సమ్ టైమ్స్ పార్టిసిపల్స్ V3 V4 ఆర్ యూజ్డ్ యాజ్ అడ్జెక్టివ్స్, దే ఆర్ కాల్డ్ పార్టిసిపల్ అడ్జెక్టివ్స్. V3 V4 అంటే V3 అంటే పాస్ట్ పార్టిసిపల్, V4 ప్రజెంట్ పార్టిసిపల్. అంటే పాస్ట్ పార్టిసిపల్ ఏమిటి? ఈడి తో వచ్చేటువంటి వర్బ్స్ అన్ని కూడా V3 అంటాం. V4 ఏమిటి? ఇంగ్ ఫామ్ తో వచ్చేటువంటి వాటిని V4 ప్రజెంట్ పార్టిసిపల్ అంటారు. ఈ రెండు కూడా బిఫోర్ నౌన్స్ రావాలి. అసలు అడ్జెక్టివ్సే బిఫోర్ నౌన్స్ వస్తాయి ఎక్కువగా. అవి అడ్జెక్టివ్ గా వాడితే నౌన్ ముందు రావాలి. అడ్జెక్టివ్స్ గా వాడినప్పుడు వాటిని పార్టిసిపల్ అడ్జెక్టివ్స్ అంటారు. ఉదాహరణ చూద్దాం. ఫ్లయింగ్ సాసర్, రన్నింగ్ బస్ అనేటువంటి ఇంగ్ ఫామ్, ఫ్లయింగ్, రన్నింగ్ అనేటువంటి ఇంగ్ ఫార్మ్స్, దీస్ ఆర్ ప్రజెంట్ పార్టిసిపల్స్. ప్రజెంట్ పార్టిసిపల్స్ ఆర్ యూస్డ్ బిఫోర్ నౌన్. ఫ్లయింగ్, రన్నింగ్ ఏదైనా కావచ్చు, నౌన్ ముందు వాడాం. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వరల్డ్ హిస్టరీ. వరల్డ్ హిస్టరీ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనేటువంటి ఇంట్రెస్టెడ్ V3. ద స్మైలింగ్ గర్ల్ V4. దిస్ ఈస్ ఎ బ్రోకెన్ గ్లాస్. హియర్ ఈస్ ఆల్సో బ్రోకెన్ ఈస్ ఎ V3. బ్రోకన్ నౌన్ కు ముందు బ్రోకన్ అనేటువంటిది V3. సో V3 ని మనం అడ్జెక్టివ్ గా వాడాం కాబట్టి ఇది పార్టిసిపల్ అడ్జెక్టివ్స్. స్మైలింగ్ గర్ల్ ఎట్లాంటి అమ్మాయి? ఎట్లా ఉంది అమ్మాయి? నవ్వుతున్నటువంటి అమ్మాయి మా చెల్లెలు. ద స్మైలింగ్ గర్ల్ ఈజ్ మై సిస్టర్. అక్కడ నవ్వుతుందే, ఆ నవ్వుతున్న అమ్మాయి మా చెల్లెలు అని. గర్ల్ ముందు వాడినటువంటి పదము అడ్జెక్టివ్, ఇది V4 ప్రజెంట్ పార్టిసిపల్. ఈ స్మైలింగ్ అనేటువంటిది V4 గర్ల్ ని క్వాలిఫై చేస్తుంది. సో స్మైలింగ్, ఇంట్రెస్టెడ్, ఫ్లయింగ్, బ్రోకన్, రన్నింగ్, దీస్ ఆర్ ఆల్ పార్టిసిపల్ అడ్జెక్టివ్స్. డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోని చూశారు కదా. చక్కగా అడ్జెక్టివ్స్ లని 10 రకాలని చక్కగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.